జగన్ గారికి ఒక్క ఎకరం కూడా ప్రజలైతే ఇవ్వరు. చిన్నపిల్లలు గారు అలా కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నదీ గర్భంలో ఎలా కడతారని ప్రధానంగా అడుగుతున్నారు కదా. అసలు నదీ గర్భంలో రాజధాని లేదు, రాజధాని మ్యాప్ చూసారా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అసలు ఏది ఎక్కడ పాయింట్ అనేది ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ఇక్కడే కాదు, మేడం గారు చెప్పినటువంటి అన్ని పేర్లు కూడా నదీ గర్భంలో ఉండవు సార్, నదికి దగ్గరగా ఉంటాయి కానీ నది గర్భంలో ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు ఎక్కడ ఉంది సార్? నదీ గర్భంలో ఉంది, ఎక్కడ ఉంది? కరకట్టెమ్మటి ఎక్కడ ఉందన్నా? రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలా తాకుతూ వెళ్తాయి. అలా ఉండకూడదు అని చెప్పేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ముందే ఊహించి చెప్పింది. మొన్న వచ్చినటువంటి వరదలకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందని చెప్పేసి నైట్ తట్టా కొట్టా సర్దుకొని ఒక్కడే వెళ్ళాడు కానీ ప్రజలను తీసుకొని వెళ్ళలే. వెళ్ళి విజయవాడలో గవర్నర్ గారి దగ్గర బంగ్లాల పక్కన పడుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాదు, ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్ ఏం లేవని చెప్తున్నారు కదా. రాజధాని మాస్టర్ ప్లాన్ సంబంధించి ఆ మ్యాప్ లో అసలు అక్కడ కూడా మీరు పెడుతున్న అబ్జెక్షన్ ఎక్కడ లేదు కదా. దానికి సంబంధించి అర్థం కాలేదా వీళ్ళకి? అంటే కొట్టారు మళ్ళీ మీ వైసీపీ పార్టీ వాళ్ళందరికీ రాజకీయ సమాధి ప్రజలు కట్టారు ఆల్రెడీ. అందుకే ఎమ్మెల్యే చేసుకొచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి, కొంచెం ఆత్మవిమర్శనం చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, సమాధి ఎవరికి కడతారో కాదు వాటి గురించి కాదులేండి. వినీల్ గారు, చిన్నపిరెడ్డి గారు, ఇప్పుడు వాటి గురించి మనకు కాదు ఈ ప్రభుత్వమే శాశ్వతమా, ఇంకో ప్రభుత్వం రాదనేది ఏం కాదు. ఈ పార్టీ వస్తుందా ఆ పార్టీ వస్తుందా కాదు. ఇక్కడ కాదు, ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు ఆల్రెడీ 2 టర్మ్లు అయిపోయింది, 3వ టర్మ్ వచ్చింది. ఇంకా అమరావతి మీద మళ్ళీ ఎందుకు ఇంకా కలిసి వెళ్ళేది లేదా? కాదు, 3వ టర్మ్ వచ్చినా సరే అలా కాదండి. ఆల్రెడీ అయిపోయింది అదంతా మ్యాటర్ అయిపోయింది మళ్ళీ లేవనెత్తింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ అందరూ కొత్త కూర్చొని ఉన్నారు కానీ ఎందుకని ఇంతవరకు రాజధాని అమరావతి త్యాగైనటువంటి నిస్సహాయ స్థితిలో. కారణం ఏంటంటే నదీ గర్భం కాబట్టి రావట్లే. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో వస్తుంది అని. వీళ్ళు రావాలి కాకనే తీసుకురావట్లే. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, చూద్దాం. చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు కదా. ఇందాక చెప్పారు కదా దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా దానికి సంబంధించి మొత్తం జరుగుతోంది, ఖచ్చితంగా అది వస్తుందని చెప్తున్నారు కదా. మల్లికార్జున చిన్నపిరెడ్డి గారు కార్తీక్ గారు సరే చెప్పండి. ఒక్క సెకండ్ కార్తీకన్న, నేను స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి గెజిట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరచాలి, ఆంధ్రులకు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఏ రాష్ట్రమైనా కూడా రాజధాని యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటుంది. ఖచ్చితంగా తాగునీరు సాగునీరు యొక్క విధానాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈరోజు స్పష్టంగా మీరే చెప్పారు, నది యొక్క గర్భంలో కట్టట్లేదు. అదేవిధంగా ఈరోజు మంత్రి గారు చెప్పారు, ఏపీసీఆర్డీఏ రాజధాని యొక్క నిర్మాణాన్ని చుట్టుపక్కలటువంటి ప్రాంతాలను డెవలప్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం అన్న మీరు మాట్లాడండి, మీరు మాట్లాడినాక మీరు మాట్లాడుతున్నారు. ఒక్క సెకండ్ మేము మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు డిబేట్ లో 4 వస్తుంటారు, 4 మాట్లాడేటప్పుడు మీరు మొత్తం టైం మీరు తీసుకుంటే కష్టం. చిన్నపిరెడ్డి గారు కొంచెం మాది కూడా వినాలి. ఒకటి విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి ఈరోజు రాయలసీమకి ఏం చేశారని చెప్పి స్పష్టంగా మాట్లాడారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు, అదేవిధంగా గ్రోత్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, అదేవిధంగా బీజేపీ యొక్క యువమోర్చా నాయకులుగా, అదేవిధంగా ఈరోజు రాజధాని యొక్క భూములు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి మన రైతులకు పక్షాన కూడా మేము
ప్రభుత్వము గతంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సారథ్యం పర్యటనలో ఒక గుంటూరు దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల పక్షాన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తే 33,000 ఎకరాలే కాదు, ఇంకా అవసరమైతే రాజధాని కోసం, రేపటి తరం కోసం ఈరోజు విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి బీజేపీ కోసం ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తామని చెప్పి రైతులే స్పష్టంగా చెప్పారు. ఈ రోజు స్పష్టంగా నేను ఒకటి చెప్తున్నాను, రాయలసీమ గురించి ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి కదా. మీరు గతంలో 5 ఏళ్లలో 2,000 కోట్లు తాగునీటి సాగునీటి కోసం ఖర్చు పెడితే ఈ రోజు కూటమి యొక్క ప్రభుత్వం 18 నెలల్లోనే 12,411 కోట్లు ఖర్చు పెట్టింది. అదే విధంగా హంద్రి నీవాతో దాదాపు 19 నియోజకవర్గాలను కలుపుతూ 423 చెరువులను ఈ రోజు తీసుకెళ్తూ 4,500 కోట్లు ఖర్చు పెట్టి, అదేవిధంగా 2,200 కోట్లు ఖర్చు పెట్టి ఇటీవల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టుని ఖచ్చితంగా 2027లో కూడా పూర్తి చేసి ప్రజలకు తాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వము వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమము, అభివృద్ధి అజెండాతో ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే కేవలం డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ పేరిట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవకాశం దొరుకుతుందో రైతుల ఆత్మహత్యలు కావచ్చు, రకరకాల ఆత్మహత్యలు జరిగిన, హత్యలు జరిగిన, శివ రాజకీయాలకు తెరలేపుతూ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కి చేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో అంశాలతో పాటు హామీలకు సంబంధం లేని అంశాలను కూడా ఈ రోజు డెవలప్మెంట్ చేస్తుంటే ఈ రోజు మీకు ఎక్కడైతే మీకు ప్రజలు మీకు పట్టం కట్టరు అని చెప్పేసి, మీ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన విద్వేషం జిమ్మడం, విషం జిమ్మడం, ఇది ముమ్మాటికి పచ్చి అబద్ధం. ప్రజలు విఘ్నులు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి దేశ రాజధానిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. చెన్నపరెడ్డి గారు సరే కదా, ఇంకా అన్ని విషయాలు కదా, అమరావతి అసలు మీ స్టాండ్ ఏంటో చెప్పండి ఓపెన్ గా, ఒక్కొక్క పాయింట్ కంక్లూడ్ చేద్దాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పేది కూడా ప్రభుత్వ భూమే రాజధానికి ఉన్నట్టయితే ప్రభుత్వమే ఎవరికైనా సరే ఏ డెవలప్మెంట్ కైనా ఇచ్చుకునే అవకాశం ఉన్నది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, రాజధాని అనేది ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అవుతుంది, కానీ రాజధాని ఎక్కడే ఉండాలి అనేది ఏ రాజ్యాంగంలో కూడా లేదు అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కట్టుబడి ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కట్టుబడి ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అంటారు, మీరు అప్పుడు గతంలో తాడేపల్లిలోనే ఉన్నారు కాదు, అదే కదా, అది మీరు ఒప్పుకున్నదే, మీరు ఒప్పుకున్న వాస్తవం ఏది? మీరు చెప్పింది ఏంటి, 3 రాజధానులు అన్నారు, ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు, అన్ని చోట్ల వైజాగ్ మీరే చెప్పినట్టు అభివృద్ధి చేస్తున్నారు. సార్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్, 2014 హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని మేము రాజధానిగా ఒప్పుకుంటున్నామా అని చెప్పారు. తర్వాత డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ లో డీసెంట్రలైజేషన్ లో భాగంగా 3 రాజధానులు అన్నారు, మీరు కట్టలేకపోయారు, నిధులు దోచుకున్నారు, అవినీతి అక్రమ భూమాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియాలతో మీరు 10 సీట్లకు పరిమితం అయ్యారు, 11 సీట్లకి. ఈ రోజు మీరు అమరావతి రాజధానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? మీరు మీడియా ముఖంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు సూటిగా చెప్పండి. ఒక పాయింట్ లో చెప్పండి, ఇంకా ఇద్దరు తీసుకోవాలి, కంక్లూడ్ పాయింట్ తీసుకోవాలి. చెన్నపరెడ్డి గారు, మీకు అమరావతి సమ్మతమా కాదా? అసలు అమరావతి మీద ఎందుకు ఇంకా ఈ ఫైటింగ్ ఎందుకు మనకి? స్పష్టంగా మీ స్టాండ్ ఏంటో చెప్పండి సార్. ఎస్ కార్తీక్ గారు, ఒక్కొక్క పాయింట్ కంక్లూడ్ చేయండి సార్. వినీల్ గారు కూడా ప్లీజ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రం విడిపోయినటువంటి 10 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారంటే 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే చదువుకునే పిల్లగాళ్ళకి తలకాయ నొప్పిగా సమాధానం లేని ప్రశ్నగా వైసీపీ మార్కి వేసింది. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆత్మ గౌరవంతో ప్రతి ఆంధ్ర వ్యక్తి చెప్పుకోగలిగే పరిస్థితిలోకి మనం వచ్చిన తర్వాత కూడా వైసీపీ గందరగోళాన్ని కావాలని లేపుతుంది. ఇంకొక విషయం, మీకు ఇందాక చిన్నపరెడ్డి గారు మాట్లాడింది, మీరు ఎందుకు ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్ డిసైడ్ చేయాలి, అసలు అవసరం లేదు. ఏ రాష్ట్ర రాజధాని అయినా ఆ రాష్ట్రమే డిసైడ్ చేసుకుంటది. కాకపోతే ఎందుకు పెట్టాల్సి వస్తుంది పార్లమెంట్ లో, ఎందుకు గెజిట్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే వైసీపీ గతంలో గందరగోళాన్ని సృష్టించింది కాబట్టి అమరావతి రైతుల కోరిక మేరకు పార్లమెంట్ లో పెట్టబోతున్నారు.
ఈ దేశంలో ఒక రాష్ట్ర రాజధాని పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం అనేది మొట్టమొదటిసారి. ఎస్, అది జరగబోతుందని చెప్తారు. అది లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది, అది తెచ్చుకోలేకపోతారు, కోర్టు ప్రభుత్వం ఉండని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్ గా అది స్పీడ్ అప్ అయితే కనుక వినిల్ గారు కాదు అమరావతి సంబంధించి కాదు, ఇంకా అభివృద్ధి వేగవంతం కాకపోతే ఇప్పుడు ఇదే ఇష్యూస్ మళ్ళీ రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కినట్టేనా? ఆల్రెడీ జరగట్లేదని వాళ్ళు చెప్తున్నారు. నీళ్లు తోడటం కాదు అలా కాదు. ఈ గెజిట్ నోటిఫికేషన్ కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, అలాగే ఇదంతా కూడా స్పీడప్ అయితేనే వైసీపీకి ఒక ఆన్సర్ లా ఉంటుందా? వాళ్ళు కనీసం ఈ విమర్శలు మళ్ళీ చేయడానికి అవకాశం లేకుండా అంతే. పబ్బం గడుపుకోవడం కాదండి, చెప్తారు కదా చిన్నప్పటి గారు. టెక్నికల్ ఇష్యూస్ మళ్ళీ తిరగరాకుండా మళ్ళీ దీనికి మీద చర్చ లేకుండా పూర్తి పకడ్బందీగా తేవడానికి ఆలస్యపోతుందని చెప్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి నిజంగా గెజిట్ నోటిఫికేషన్ వచ్చేస్తే మీరు అక్కడితో ఆపేస్తారా? నదీ గర్భంలో కడితే కాదు, మళ్ళీ నదీ గర్భం అంటే ఏంటండి? నదీ గర్భం అంటలేదు కదా వాళ్ళు. నదీ గర్భంలో లేదు, రాజధాని మ్యాప్ చూడండి అని చెప్తున్నారు కదా. దానికి సంబంధించిన క్లారిటీ అది కదా. లేదు అని అంటున్నారు కానీ నదీ గర్భానికి సంబంధించినటువంటి కరకట్ట కూడా నదీ గర్భానికి సంబంధించి రైట్. ఎస్ వినిల్ గారు కంక్లూడ్ చేయండి ఒక పాయింట్ లో. ఎస్, సమయం అయిపోయింది. ఎస్, టైం అయిపోతుంది. వినిల్ గారు మీరు మాట్లాడండి. చిన్నప్పటి గారు వినిల్ గారు కంక్లూడ్ చేసేయండి. ఎస్, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంది, అది సహజం. కానీ పార్టీలో పాలసీ మేకింగ్స్ లోనో ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లోనో ఏదైనా ఉంటే వాదనలు జరుగుతాయి, విమర్శలు జరుగుతాయి. కానీ రాష్ట్రాలకి అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సహకరిస్తుంది. కానీ విచిత్రం, దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి ప్రతినిధి అయి ఉండి మరి గతంలో సీఎం గా చేసినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని వ్యతిరేకించడం ఏంటండి? రాజకీయాలు చేయొచ్చు